ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూలై 27, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 12వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన తండ్రి అయిన దేవుడు మనకు ఏదైనా సరే మేలైనది, ఉత్తమమైనది, శ్రేష్టమైనది ఇవ్వాలనే చూస్తారు. దానిని పొందుకోవడానికి మనము యథార్థవర్తనులుగా ఉండాలి. యథార్థవర్తనులుగా మనం ఎప్పుడైతే ఉంటామో అంటే దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి, సత్య ప్రవర్తన కలిగి, వాక్యాన్ని మనము అనుసరించి నడుచుకునే వారిగా ఉన్నప్పుడు దేవుడు మనకు ఏ మేలు చేయక మానడు అన్న వాక్యాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని మహిమగా ఉంచారు. ఆయన మహిమను మరుగుపరుచుకున్నారు కానీ మనల్ని మహిమపరిచి మనకంటూ ఒక ఘనమైన స్థితిని దేవుడు అనుగ్రహించారు. కాబట్టి దేవుడు మనకి ఏది ఇవ్వాలన్నా సరే అది మేలైనది గాను, శ్రేష్టమైనది గాను, ఉత్తమమైనది గాను మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తారు. దానికి మనము దేవుని మీద ఆధారపడాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, ఆయన మహిమను ప్రచారపరచాలి. ఆయన మహిమను మనము కూడా ధరించుకోవాలి. ఆయన మనల్ని మహిమపరిచారు. ఆయన పిల్లలుగా ఉన్నతమైన స్థితిలో ఉంచారు. ఈ భూమి మీద సమస్తాన్ని మన కోసం అనుగ్రహించిన దేవుడు పరసంబంధమైన ఇవులను కూడా మనకి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడతారు. అవి మనం పొందుకోవడానికి దేవునితో సహవాసం చేయాలి, దేవునితో నడుచుకోవాలి, దేవుని మాట వినాలి, దేవునితో మాట్లాడుతూ ఉండాలి. అలాగే మన నోటంట ఎప్పుడు శుభవచనాలు పలుకుతూ ఉండాలి. ఆశీర్వాదకరంగా మన జీవితము మలుచుకున్నప్పుడే దేవుడు మనకు ఉత్తమమైనది, మేలైనది, పరసంబంధమైనవి అనుగ్రహిస్తారు. కాబట్టి మరి దేవుడు ఇవ్వాలనుకుంటున్నటువంటి ఆ శ్రేష్టమైన, ఉత్తమమైన, పరసంబంధమైన ఇవులను మనమందరమే పొందుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.